బ్యాక్ టు న్యూస్. తెలంగాణపై 2 అడుగులు ముందుకు 3 అడుగులు వెనక్కి అన్నట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. అఖిలపక్ష భేటీలు, ఢిల్లీలో సమావేశాలతో హడావుడి చేసి ఏం తేల్చకుండా నాంచారు. తెలంగాణపై ఎప్పట్లాగానే మాట్లాడి కేంద్రం తప్పించుకుంటోంది. మరి కోర్ కమిటీ భేటీల్లో ఈసారైనా తెలంగాణ విషయాన్ని తేలుస్తారా, లేక గతంలో లాగానే తుస్సుమనిపిస్తారా? తెలంగాణ సమస్య దశాబ్దాల నుంచి రగులుతోంది. ఈ సమస్య రాష్ట్రంలో రావణ కాష్టంలా మారింది. కేంద్రానికి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారింది. తెలంగాణ తేనెతుట్టెను మొదట కదిలించింది కాంగ్రెసే. అధికారంలో లేనప్పుడు తెలంగాణ సమస్యను భుజానికెత్తుకుంది. 1999లో వైఎస్ ప్రోద్బలంతో చిన్నారెడ్డి తెలంగాణ ఇవ్వాలంటూ గళం విప్పారు. ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానాన్ని కదిలించారు. దీంతో స్పందించిన సోనియా చిన్న రాష్ట్రాలకు కాంగ్రెస్ అనుకూలమని పేర్కొన్నారు. తెలంగాణ, విదర్భ సమస్యలపై 2వ ఎస్ఆర్సీని వేయాలంటూ అప్పటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఆమె లేఖ రాశారు. తెలంగాణ సమస్యపై ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో ఓ కమిటీని కూడా వేశారు. అయితే ప్రత్యేక తెలంగాణ తమ ఎజెండాలో లేదంటూ బీజేపీ ఆ సమస్యను తుంగలో తొక్కింది. అయితే తెలంగాణ సమస్యను నెత్తికెత్తుకున్న కాంగ్రెస్ 2004లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది. 2వ ఎస్ఆర్సీ వేస్తామంటూ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత 2 పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. 2009లో వైఎస్ మరణం తర్వాత తెలంగాణ సమస్య మళ్లీ రగిలింది. కేసీఆర్ నిరాహార దీక్ష చేశారు. దీంతో తెలంగాణపై అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం 2009 డిసెంబర్ 9న ప్రకటన చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. దీనిపై సీమాంధ్రలో ఉద్యమాలు రగలడంతో అదే నెల 23న మరో ప్రకటన చేశారు. అన్ని ప్రాంతాల వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ తర్వాత ఢిల్లీలో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి శ్రీకృష్ణ కమిటీని నియమించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చాక కూడా తెలంగాణపై తేల్చలేక కేంద్రం సతమతమైంది. అప్పటి హోంమంత్రి చిదంబరం పలు దఫాలు ఢిల్లీలో సమావేశాలు నిర్వహించారు. సమావేశాల్లో హడావుడి తప్ప తెలంగాణ సమస్యపై అంగుళం కూడా ముందుకు కదలలేకపోయింది కేంద్రం. తర్వాత ఆజాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వచ్చాక తెలంగాణ సమస్యపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. చర్చలు, రచ్చలు కొనసాగాయి. తెలంగాణ సీమాంధ్ర నేతలతో ఆయన చాలాసార్లు భేటీ అయ్యారు. ఎఫ్డీఐలపై పార్లమెంట్లో ఓటింగ్ సందర్భంగా టీ కాంగ్రెస్ ఎంపీల ఒత్తిడి మేరకు మరోసారి ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అయితే అందులో కూడా తెలంగాణ సమస్యను తేల్చకుండా నాంచారు. తాజాగా తెలంగాణపై కోర్ కమిటీ ఇవాళ సాయంత్రం భేటీ కానుంది. ఈసారి తెలంగాణపై సందిగ్ధతకు తెరదించుతామని దిగ్విజయ్ ధీమాగా చెప్తున్నారు. అయితే ఈ సమావేశంలో గతంలోలాని తెలంగాణ సమస్యను తుస్సుమనిపిస్తారు, లేక తేలుస్తారు చూడాలి. ఇంకా కొద్ది గంటల్లో ఈ రాష్ట్ర భవిష్యత్ తేలిపోనుంది. తెలుగు ప్రజలు కలిసి ఉంటారా, విడిపోతారా అనే ప్రశ్నకు సమాధానం లభించనుంది. తెలంగాణ సమస్యను ఇన్నాళ్లు నాంచిన కాంగ్రెస్ అధిష్టానం ఇక కొద్ది గంటల్లో తాడో పేడో తేల్చబోతోంది. రాష్ట్రాన్ని విభజిస్తారా, లేక సమైక్యంగా ఉంచుతారా అన్న ఉత్కంఠకు కాంగ్రెస్ కోర్ కమిటీ తెరదించబోతోంది. ఇన్నాళ్లు రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చిన తెలంగాణ సమస్యకు పరిష్కారం లభించబోతోంది. ఇన్నాళ్లు నాంచిన తెలంగాణ సమస్యను కాంగ్రెస్ అధిష్టానం తేల్చబోతోంది. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రజల్లో నరాలు తెగే ఉత్కంఠ మొదలైంది. ఈ రాష్ట్రం ఇక సమైక్యంగా ఉంటుందా, లేక ప్రత్యేక తెలంగాణ ఇస్తారా అనే ప్రశ్నలు తెలుగు ప్రజల మెదళ్లను తొలిచేస్తున్నాయి. సీఎం కిరణ్, డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రోడ్ మ్యాప్లు సిద్ధం చేసుకుని ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కు సీఎం, డిప్యూటీ సీఎం బొత్స నివేదికలు సమర్పించారు. దిగ్విజయ్ ఆ నివేదికల్ని అధిష్టానానికి పంపించారు. వాటి ఆధారంగా కోర్ కమిటీలో చర్చలు జరుగుతాయి. తెలంగాణపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఢిల్లీకి బయలుదేరే ముందు డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహలు ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. ప్రత్యేక తెలంగాణయే తమ ఏకైక అజెండాగా ఉంటుందని, దానిపైనే వాదనలు వినిపిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణపై నిర్ణయం త్వరలోనే ఉంటుందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే అజెండా. సార్ ఏమన్నా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందా సార్? రేపు క్లారిటీ వస్తుందని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. త్వరలో క్లారిటీ వస్తుంది, అతి త్వరలో క్లారిటీ వస్తుంది. అంటే ఇవాళ మీరు వెళ్తున్నారు, పీసీసీ చీఫ్ వెళ్ళారు, ఇంకా చాలా మంది నేతలు వెళ్తున్నారు. హైకమాండ్కి ఏమని నివేదిక ఇవ్వబోతున్నారు తెలంగాణ? మా యొక్క అభిప్రాయము, మా యొక్క ఆలోచనలు, మా ప్రజల యొక్క ఆలోచనలు, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని హైకమాండ్ తెలియజేస్తాం.
ఇవాళ సాయంత్రం 5:30కు ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అవుతోంది. తెలంగాణ అంశాన్ని తేల్చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రధాని మన్మోహన్ ఇంట్లో కోర్ కమిటీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, రక్షణ మంత్రి యాంటోనీ, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఈ సమావేశానికి హాజరవుతారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ కూడా ఈ సమావేశానికి వెళ్తారు. రోడ్ మ్యాప్లతో ఢిల్లీకి చేరిన సీఎం కిరణ్, డిప్యూటీ సీఎం రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కోర్ కమిటీ సమావేశానికి ముందే సాయంత్రం 4 గంటలకు దిగ్విజయ్తో భేటీ అవుతారు. దిగ్విజయ్ వారితో చర్చించి వాళ్లను కోర్ కమిటీ సమావేశానికి తీసుకువెళ్తారు. కోర్ కమిటీ భేటీలో సీఎం, డిప్యూటీ సీఎం బొత్సలతో సోనియా విడివిడిగా మాట్లాడతారు. ముందుగా కోర్ కమిటీ భేటీకి డిప్యూటీ సీఎం రాజనరసింహను ఆహ్వానించి ఆయనతో సోనియా మాట్లాడతారు. తర్వాత విడిగా సీఎం కిరణ్తో సమావేశమవుతారు. ఆ తర్వాత బొత్సతో భేటీ అవుతారు. రాష్ట్ర నేతలకు కోర్ కమిటీ ప్రశ్నలు సంధిస్తుంది. వాళ్ళ నుంచి జవాబులు రాబడుతుంది. తెలంగాణ ఇస్తే రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయి, ఇవ్వకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ముగ్గురు నుంచి సమాధానాలు రాబట్టాక అధిష్టానం తన అంతరంగం ఆవిష్కరిస్తుంది. కోర్ కమిటీ భేటీ సుదీర్ఘంగా జరగనుందని సమాచారం. దీనిలో రాష్ట్ర భవిష్యత్తేంటో తేలుస్తారు. అయితే ఇప్పటికే ఒక నిర్ణయం జరిగిపోయిందని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం ఒక రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసి ఉంచిందని, కోర్ కమిటీ భేటీలో దానికి తుది మెరుగులు దిద్ది సీఎం, డిప్యూటీ సీఎం బొత్సలకు వివరిస్తారని తెలుస్తోంది. కోర్ కమిటీకి ముందు ప్రెజెంటేషన్ సమర్పించాక నిర్ణయం తీసుకుంటారని దిగ్విజయ్ చెప్పారు. Clarity is that the presentation will be made before the core committee and the decision will be taken. దేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడ్డ తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాంగ్రెస్ కోర్ కమిటీ ఇవాళ తేల్చనుంది. తెలంగాణ రాజకీయాలు క్లైమాక్స్ కి చేరాయి. హైకమాండ్ తేల్చేస్తుందంటూ టీ కాంగ్రెస్ నేతలు ఎంతో ఆశతో హస్తిన చేరుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనంటూ సీమాంధ్ర నేతలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో ఎవరికి వారు విడివిడిగా సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. దిగ్విజయ్ ఆదేశాల ప్రకారం ముఖ్య నేతలు ముగ్గురు రోడ్ మ్యాప్లు పట్టుకుని ఢిల్లీ చేరుకున్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న డిమాండ్, పుష్కర కాలంగా తీవ్రమైన ఉద్యమం, తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు, నిరాహార దీక్షలు, మరెన్నో బలిదానాలు, ఎన్నో కమిటీలు, అటకెక్కిన వాటి నివేదికలు, సమైక్య రాష్ట్రంలో చిచ్చు, రాజకీయ పార్టీలో సంక్షోభాలు, నాయకుల వలసలు, సమ్మెలు, రాజీనామాలు, బెదిరింపులు, హెచ్చరికలు, చర్చోపచర్చలు, ఇలా ఎన్నో ఆటంకాలు అధిగమించి తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం కోర్ కమిటీ సమావేశం కాబోతోంది. అందుకే రోడ్లన్నీ ఢిల్లీకి దారితీశాయి. నాయకులంతా హస్తినబాట పట్టారు. అందరూ సోనియా వంకే చూస్తున్నారు. ఏం చేస్తారో, ఏం నిర్ణయిస్తారో, లేకపోతే మళ్లీ గడువు విధిస్తారో. 1.25 సందేహాల నడుమ ముఖ్యమంత్రి కిరణ్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, తెలంగాణ సారథి సంఘం నేత జానారెడ్డి, సమైకాంధ్ర నేతలు శైలజానాథ్, టీజీ వెంకటేష్, గంటా శ్రీనివాసరావు, అనేక మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎంతో ఆతృతగా, ఆసక్తిగా, ఆశగా, కొందరు భయంగా ఎదురు చూస్తున్నారు. ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీమాంధ్ర నాయకులు విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని తాజా పరిణామాలపై చర్చించుకున్నారు. హైకమాండ్ నిర్ణయం రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉంటే ఏం చేద్దామంటూ సీమాంధ్ర నేతలు, వ్యతిరేకంగా వస్తే ఎలా స్పందించాలంటూ తెలంగాణ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉదయమే ఏపీ భవన్లో సమావేశమైన సీమాంధ్ర నాయకులు అక్కడి నుంచి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. కేవీపీతో చర్చల తర్వాత అందరూ ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో మంత్రాలు జరిపారు. రాష్ట్రం విడిపోతే ఎటువంటి నష్టాలు జరుగుతాయో ఆయనకు వివరించారు. సాగునీటి కష్టాలు తదితర అంశాలని ఆయనకు చెప్పి రాష్ట్రం విడిపోకుండా చూడాలని కోరారు. సమైక్యంగా ఉంటేనే డెవలప్మెంట్ అన్ని రకాల బాగుంటుందండి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మేము పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నాం. తెలంగాణ అందరూ కలిసి బతకాలి నా కోరిక. విడిపోతుందని నా నోటి ఎందుకు అనాలి, మీ మాటను ఎందుకు నమ్మాలి? విడదో ఉంటుందని నా నమ్మకం. ఇరిగేషన్ ప్రాజెక్టులు విభజన జరిగితే చాలా ఇబ్బందులు పడతారు. మరి బళ్ళారి ప్రాజెక్టు వల్ల నీళ్లు మాకు హాస్పిటల్ డ్యామ్ వల్ల మాకు సగమే నీళ్లు వస్తున్నాయని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. అన్ని నాకు అన్ని సబ్జెక్టులు నాలెడ్జ్ ఉన్నాయి. నా పరంగా నేను మాట్లాడతాను. మిగతా నాయకులు కూడా మీరు చెప్పండి అని చెప్పండి. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్లు ఇచ్చే నివేదికల ఆధారంగానే నిర్ణయం ఉంటుందని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు.
సీమాంధ్ర నేతలతో సమావేశమయ్యాక మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు కోర్ కమిటీలో తెలుసుకుంటామని చెప్పారు. తెలంగాణపై తేల్చడానికి వీరు ముగ్గురిచ్చే నివేదికలే కీలకమని దిగ్విజయ్ స్పష్టం చేశారు. Yes, the clarity is that the presentation will be made before the core committee and the decision will be taken. మరోవైపు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి డైరెక్షన్ ప్రకారం నడుచుకుంటున్న టీఎంపీలు ఢిల్లీలో గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. రేపటి కోర్ కమిటీ చర్చల గురించి చర్చించుకున్నారు. తెలంగాణ సమస్య బ్రహ్మ పదార్థమేమీ కాదని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. చాలా తేలిగ్గా పరిష్కరించవచ్చన్నారు. ఇది పెద్ద బ్రహ్మ పదార్థం కాదు. హైదరాబాదు కామన్ క్యాపిటల్గా 5 ఏళ్ళు పెడతారా 10 ఏళ్ళు పెడతారా పెట్టండి. మీ కొత్త రాజధాని వచ్చే వరకు ఉండండి. తర్వాత నదీ జలాలు, గోదావరి జలాల మీద సమస్య లేదు. ఏమైనా పోలవరంలో డిజైన్ మార్చితే మా ముంపు కొంత తగ్గుద్దని ఆత్రయం తాపత్రయం తప్ప మరొకటి లేదు. దాని మీద ఎలాంటి సమస్యలు లేవు. ఏ ప్రాంతంలో ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి అనేది కూడా ఎకనామిక్స్ తెలిసిన వాళ్ళు కానీ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఆర్థికవేత్త నిర్ణయిస్తారు. దాంట్లో ఎక్స్పర్ట్ కమిటీని వేసుకుంటే వాళ్ళు పరిష్కారం చేస్తారు. బుధవారం నుంచి రాష్ట్ర నేతలు ఢిల్లీకి క్యూ కట్టారు. ఈ మధ్యాహ్నం నుంచి వరుసగా నేతలంతా ఢిల్లీకి చేరుకుంటున్నారు. ముందుగా పిసిసి చీఫ్ బొత్స హస్తిన చేరుకోగా తర్వాత ముఖ్యమంత్రి కిరణ్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, పలువురు సీమాంధ్ర నేతలు వెళ్లారు. పిసిసి చీఫ్ ఢిల్లీ చేరిన వెంటనే సీమాంధ్ర మంత్రులు ఆయన కలుసుకున్నారు. ఎలాగైనా రాష్ట్రం సమైక్యంగా ఉండే విధంగా కృషి చేయాలని ఆయన్ను కోరారు. ఢిల్లీలో ఉన్న ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు తెలంగాణపై నిర్ణయం తీసుకునే దశలో ఉన్నందున దయచేసి అడ్డుకోవద్దని సీమాంధ్ర మంత్రులకు పువ్వులతో విజ్ఞప్తి చేశారు. విభజన రాగంలో డిమాండ్ల తాళం వినిపిస్తోంది. సెపరేట్ స్వరంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రత్యేక తెలంగాణ కావాలని ఉద్యమిస్తుంటే మరోవైపు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండ్ కూడా ఊపందుకుంది. ఈ రెండింటి నడుమ మరికొన్ని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ కావాలని రాష్ట్రంలో తీవ్రమైన ఉద్యమం చెలరేగింది. మరోవైపు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని సమైక్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు డిమాండ్ల నేపథ్యంలో పలు ఆందోళనలు జరిగాయి. ఈ రెండు డిమాండ్లు ఇలా ఉంటే రాయల తెలంగాణ ప్రతిపాదన తెరపైకొచ్చి హల్చల్ చేస్తోంది. జేసీ దివాకర్ రెడ్డి లాంటి రాయలసీమ నేతలు ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. తెలంగాణ 10 జిల్లాలకు సీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్ని కలపాలనే ప్రతిపాదన వినిపిస్తోంది. అధిష్టానం కూడా ఈ ప్రతిపాదనపై తీవ్రంగానే కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలనే ప్రతిపాదన కూడా ఉంది. మరోవైపు హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేయాలనే ప్రతిపాదనను టీడీపీ నేత సుధీష్ రాంబొట్ల తెరపైకి తెచ్చారు. దీనికి కూడా కొంతమంది నేతలు మద్దతు తెలిపారు. ఇంకోవైపు రాష్ట్రాన్ని విభజిస్తే గిరిజనుల కోసం మన్యసీమను ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా ఉంది. ఖమ్మం జిల్లాకు చెందిన గిరిజన నేత చందా లింగయ్య ద్వారా ఈ ప్రతిపాదన చేశారు. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని 3 గిరిజన ప్రాంతాల్ని కలుపుతూ మన్యసీమను ఏర్పాటు చేయాలని కొంతమంది వాదిస్తున్నారు. ఇన్నేసి డిమాండ్లతో రాష్ట్రంలో గందరగోళం చెలరేగుతోంది. ఢిల్లీ పరిణామాలు రాష్ట్రంలో అగ్గి పుట్టిస్తున్నాయి. ఏపీ ఎన్జీఓ, టీఎన్జీఓల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రతి సవాళ్లు విసురుకుంటూ మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్నారు. తెలంగాణకు అనుకూల ప్రకటన వస్తే మెరుపు సమ్మెకు దిగుతామని ఏపీ ఎన్జీఓ హెచ్చరించింది. సమైక్యవాదం వినిపించేందుకు హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామంటున్నారు ఏపీ ఎన్జీఓ నేతలు. హైదరాబాద్ని వీడి వెళ్లేది లేదని ఖరాఖండిగా చెప్తున్నారు. 40 సంవత్సరాలుగా మేము ఉద్యోగాలు చేస్తున్నాం. ఈ రోజు మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోవడానికి మేమేమి ఏదో ఒక కాలువతో వెళ్ళిపోయే నీళ్లు కాదు. ఇది సమాజం, వ్యక్తులం, ఉద్యోగస్తులం. కాబట్టి మా వాణి, మా ఉద్యమం ఎలా చేయాలనే దాని మీద మాకు ఆలోచనలు మాకున్నాయి. దీని మీద మరి మా ఇంట్రెస్ట్లకి వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మేము నిశ్శబ్దంగా ఉండే పరిస్థితి లేదు. మేము వెలుగెత్తి మా వాయిస్ వినిపిస్తాం. అవసరమైతే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన వెంటనే మెరుపు సమ్మెకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీ ఎన్జీఓలు తెలంగాణ ఉద్యోగులపై తీవ్ర ఆరోపణలు చేశారు. సకల జనుల సమ్మె సమయంలో తెలంగాణ ఉద్యోగులు, రాజకీయ నాయకులు సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అవమానించారని అంటున్నారు. 42 రోజుల సమ్మెలో కూడా మేము ఎంతో సమయం పాటించి హైదరాబాద్లో మా ఉద్యోగులు మేము చేసుకుంటే చాలామంది ఈ తెలంగాణ వాదులు, తెలంగాణ రాజకీయ నాయకులు వచ్చి మీరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి మహిళా ఉద్యోగుల మీద కూడా కొంత భరించలేని ఒత్తిడి తెచ్చి వాళ్ళని అవమానకరంగా మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. ఏపీ ఎన్జీఓల ఆరోపణల్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ తమ సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించింది. తెలంగాణ వస్తుందన్న ఆశలు చిగురిస్తున్న సమయంలో ఏపీ ఎన్జీఓల రూపంలో సమైక్యవాదులు అడ్డుపుల్ల వేయటం తగదన్నారు.
సకల జనుల సమ్మె చేసినప్పుడు మీకు గుర్తు రాలేదా? సహాయ నిరాకరణ చేసినప్పుడు గుర్తు రాలేదా? సకల జనుల సమ్మె సందర్భంగా స్పష్టంగా మేము చెప్పాం, ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్రులు మా అన్న తమ్ముళ్ళే, ఉద్యోగులు కూడా మీరు మా అన్న తమ్ముళ్ళే. 1000 మంది విద్యార్థులు తనకు తానుగా కాల్చుకొని చనిపోయారు. కానీ ఏ ఒక్క వ్యక్తి పైన కానీ ఏ ఒక్క వ్యక్తిని కానీ చంపాలని కానీ దాడి చేయాలని కానీ ఆలోచనలు కూడా రానియకుండా మేము ఉద్యమాన్ని కాపాడుకుంటూ మేము శాంతియుతంగా ఉద్యమం తీసుకొని పోయి ఈరోజు రాష్ట్రం రాబోతుందనే తరుణంలోనే మళ్ళీ మేము సమ్మె చేస్తాం, మాకు అన్యాయం జరిగింది అని, అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని ప్రజలను తప్పుతో పెట్టించక మాట్లాడడం చాలా బాధాకరం. ఏపీ ఎన్జీఓలది అసత్య ప్రచారమన్న తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఏమాత్రం తేడా వచ్చినా 100 రోజుల సమ్మె తప్పదని హెచ్చరించారు. నేరస్తులకు చట్టసభలకు వెళ్లే అర్హత లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. జైలు, పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తులు పార్లమెంట్, అసెంబ్లీలకు పోటీ చేయకూడదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ప్రివెంటివ్ డిటెన్షన్ కింద కస్టడీలో ఉన్నవారికి మాత్రం మినహాయింపునిచ్చింది. సాయంత్రం కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ, రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ. హస్తినకు చేరుకున్న రాష్ట్ర నేతలు, హైకమాండ్కు విజ్ఞప్తులు. విభజనకు వ్యతిరేకంగా ఉద్యమాలు, సీమాంధ్రలో కొనసాగుతున్న బంద్. రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాలు, మరో 24 గంటల పాటు వానలు.